నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే పాఠ్యాంశం బిఏ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఉపయుక్తమైంది. ఇది బిఏ ద్వితీయ సంవత్సరంలో 4వ సెమిస్టర్లో రాజనీతి శాస్త్ర విద్యార్థులకు ఉపయుక్తమైన పాఠ్యాంశం. కేవలం బిఏ విద్యార్థులకే కాకుండా పోటీ పరీక్షలకు తయారయ్యే విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగకరమైన పాఠ్యాంశం. భారత ప్రభుత్వం మరియు రాజకీయాలు అధ్యయనం చేయడంలో భాగంగా మొదట జాతీయోద్యమం, ఆ తర్వాత జాతీయోద్యమంలోని కీలక దశలతో పాటు రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించిన అంశాలతో పాటు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు, ఆ తర్వాత రాజ్యాంగ రూపకల్పన ఆమోదించడంతో పాటు అమల్లోకి వచ్చిన అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నట్లు. సాధారణంగా మనం ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు 177 దేశాలు ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాయి. దాంట్లో భారతదేశం ఒకటి. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత స్వాతంత్రం పొందిన తృతీయ ప్రపంచ దేశాల్లో ఆసియా ఖండం నుంచి భారతదేశం ఒకటి. ఇది బ్రిటిష్ వారి పాలనలో దాదాపు 250 సంవత్సరాలు ఉండడం మూలన బ్రిటిష్ వారు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ప్రజాస్వామిక ప్రక్రియలను అమలు చేయడం వలన భారతదేశం ప్రజాస్వామ్యం వైపే మొగ్గడం అనేది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాతలు రూపకల్పన కోసం నిమగ్నం కావడం జరిగింది. అయితే ఇక్కడ అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఇది అసలు సిద్ధాంతపరంగా చర్చిస్తే రాజ్యాంగం అంటే ఏమిటి, ఆధునిక రాజ్యాలకు రాజ్యాంగం యొక్క ఆవశ్యకత ఏముంటుంది, ఎందుకోసం రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది, ఏ పద్ధతిలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది, రాజ్యాంగాలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అనేవి మనం ఇక్కడ అవగాహనకు రావాల్సిన అవసరం. ఇక్కడ పరిశీలించి చూసినట్లయితే ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం అమెరికా, ఆ తర్వాత ఐరోపా ఖండంలో ప్రజాస్వామ్య పవనాలు వీయడం, ఆ తర్వాత వలసవాదం అనేది ఏర్పాటు కావడం, ఆ తర్వాత వలసవాదం ఏర్పాటైన తర్వాత అక్కడ రాజకీయ ప్రక్రియలు, రాజ్యాంగ ప్రక్రియలని వలస పాలన అవశేషాల్లో భాగంగా ఆయా రాజ్యాలు తిరిగి రాజ్యాంగ ప్రక్రియలు అమలు కావడం అనేది రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత తృతీయ ప్రపంచ రాజ్యాలు ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో కూడా రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించి పరిశీలించి చూసినట్లయితే బ్రిటిష్ వారి కాలంలో ఏదైతే చట్టాల రూపంలో ఏదైతే చేయడం అనేది జరిగిందో ఆ చట్టాలు 1909, 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు చేయడం, ఆ తర్వాత భారతదేశంలో జాతీయ ఉద్యమం అనేది రావడం, ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే మనం జాతీయ ఉద్యమాన్ని పరిశీలించి చూసినట్టు ఆ కాలంలో స్వాతంత్రోద్యమం ఏదైతే ఉందో అది స్వాతంత్రం కోసం పోరాటం చేయడం, సొంత రాజ్యాంగం, సొంత పాలన కోసం కృషి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత భారత రాజ్యాంగాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే సాధారణంగా రాజ్యాంగం అనేది ఏ దేశంలో కూడా అది అత్యున్నత చట్టంగా గౌరవించడం అనేది జరుగుతుంది. ఇది నియమాల సముదాయంగా రూపకల్పన చేయడం అనేది జరుగుతుంది. భారత రాజ్యాంగం కనుక పరిశీలించి చూసినట్లయితే 1942లో సర్ స్టాఫర్డ్ క్రిప్స్ నేతృత్వంలో ఏదైతే క్యాబినెట్ మిషన్ అనేది వచ్చిందో దాన్ని ఆధారం చేసుకొని, వాళ్ళు ఇచ్చిన ప్రతిపాదనలను ఆధారం చేసుకొని 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి ఎన్నికలు జరిపితే బ్రిటిష్ ఇండియా నుండి 292 సభ్యులు, స్వదేశీ సంస్థానాల నుండి 70 మంది సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 4 సభ్యులు ఎన్నికై రాజ్యాంగ పరిషత్గా రూపకల్పన చేయడం అనేది జరిగింది. మొహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్ ప్రభుత్వం దీన్ని బాయ్కాట్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1946లో డిసెంబర్ 9న మొదటి సమావేశం ఏదైతే జరిగిందో ఆ మొదటి సమావేశానికి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన సభ్యులలో వయసు రీత్యా అందరికంటే పెద్దవారైనటువంటి సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకొని, ఆ తర్వాత పూర్తికాలపు అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోవడం అనేది జరిగింది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మొదటి సమావేశం జరగగా తరువాత రోజు డిసెంబర్ 13, 1946న జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అనంతరం రాజ్యాంగ పరిషత్ను 12 ఉపసంఘాలుగా విభజించి రాజ్యాంగ రూపకల్పనలో
ఇది వివిధ కమిటీల రూపంలో అది పనిచేయడం అనేది ప్రారంభించింది. 1947 ఆగస్టు 29న రాజ్యాంగ ముసాయిదా తయారు చేయడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటైంది 7 సభ్యులతోటి. ఈ కమిటీ నవంబర్ 5, 1947 నాడు రాజ్యాంగ పరిషత్తుకు ఇది ముసాయిదాను పరిశీలనకు పంపితే రాజ్యాంగ పరిషత్తు 11 సమావేశాలు జరిపి నవంబర్ 26, 1949న ఆమోదించింది. తర్వాత జనవరి 26, 1950 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇది స్థూలంగా మన రాజ్యాంగ రూపకల్పనలో చోటు చేసుకున్న అంశాలు గురించి చెప్తాం. అయితే ఈ రాజ్యాంగ రూపకల్పనకు సంబంధించి ఆధారాలు ఏమిటి, ఆ తర్వాత మన రాజ్యాంగ రూపకల్పన కోసం రాజ్యాంగ నిర్మాతలు ఎవరైతే ఏ ఆధారాలను ప్రాతిపదికగా చేసుకుని రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారనేది ఇక్కడ మనం పరిశీలించాల్సి ఉంటుంది. మొట్టమొదటి భారత రాజ్యాంగాన్ని పరిశీలించి చూసినట్లయితే బ్రిటిష్ వారు పరిపాలన చేసినటువంటి కాలంలో వాళ్ళు చేసిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా 1909 మింటో మార్లే సంస్కరణలు, ఆ తర్వాత 1919 మాంటేగ్ చమ్స్ఫోర్డ్ సంస్కరణలు, 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి మూలాధారాలుగా మనం భారత రాజ్యాంగానికి చెప్పుకోవచ్చు. 1909 లోపల ఏదైతే ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం భారతీయులు శాసనసభలకు ఎంపిక కావడం జరిగింది. 1919 లోపల ఏదైతే ఉందో అది అధికారాల విభజనతో పాటు ఆడిట్ వ్యవస్థతో పాటు అవశేష అధికారులకు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఆ అంశాలన్నీ దాంట్లో చేయడం అనేది జరిగింది. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని మినీ రాజ్యాంగంగా పేర్కోవచ్చు. ప్రస్తుత రాజ్యాంగంలో 50% వరకు దీని అవశేషాలే ఉన్నాయని చెప్పవచ్చు. కావున ఈ 3 చట్టాలు ఎంతో కీలకమైనవిగా భారత రాజ్యాంగానికి మూలాధారాలుగా చెప్పవచ్చు. ఆ తర్వాత రాజ్యాంగ నిర్మాతలు వివిధ కమిటీల రూపాల్లో ఏర్పడి ఉపసంఘాలుగా ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజ్యాంగాలను పరిశీలన చేయడం కోసం నియమించగా మొట్టమొదట భారత రాజ్యాంగానికి ప్రవేశిక యొక్క ప్రాధాన్యతను గుర్తించి ప్రవేశికను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ప్రవేశిక అనంతరం ప్రాథమిక హక్కుల ప్రాధాన్యతను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను గుర్తించడం జరిగింది. ఈ 3 అంశాలు అమెరికా రాజ్యాంగం నుండి సంగ్రహించడం అనేది జరిగింది. పార్లమెంటరీ ప్రభుత్వ విధానం, స్పీకర్ వ్యవస్థ, ఆ తర్వాత ద్వంద్వ సభ విధానం ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ రాజ్యాంగం నుండి సంగ్రహించడం అనేది జరిగింది. నిర్దేశిక నియమాలు మరియు ప్రత్యక్ష పద్ధతిలో రాష్ట్రపతి ఎన్నిక అనేది ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది. రాజ్యాంగ సవరణ విధానం అనేది దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఎమర్జెన్సీ చట్టాలు అంటే జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటన ఆర్టికల్ 352, ఆ తర్వాత రాజ్యాంగ అత్యవసర ప్రకటన 356, ఆ తర్వాత ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటన 360 చట్టాల ప్రకారం ఇవి వైమార్ రిపబ్లిక్ అంటే జర్మనీ రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రాథమిక విధులు రష్యా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. సమాఖ్య విధానాన్ని పరిశీలించి చూసినట్లయితే భారత రాజ్యాంగం ఆస్ట్రేలియా నుండి మరియు కెనడా నుండి కొన్ని అంశాలను తీసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత జీవించే హక్కు ఏదైతే ఉందో జపాన్ రాజ్యాంగం నుండి తీసుకోవడం అనేది జరిగింది. ఇవి భారత రాజ్యాంగానికి మూలాధారాలుగా చెప్పవచ్చు. ఆ తర్వాత మనం పరిశీలించి చూసినట్లయితే భారత రాజ్యాంగంలో లక్షణాలు ఏమిటి, భారత రాజ్యాంగం రూపకల్పన చేయడం అనేది జరిగింది. రాజ్యాంగ పరిషత్ ఎంతో కష్టపడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి రూపకల్పన చేసిన ఈ రాజ్యాంగం 64 లక్షల వ్యయం ఆ రోజుల్లో చేయడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగం మనం ఏదైతే 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందో ఆ రోజు మనం రిపబ్లిక్ డే అని చెప్పుకుంటున్నాం, గణతంత్ర దినంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి అటువంటి రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి, ఈ లక్షణాలు ఏమేమి ఉన్నాయి, మరి ప్రపంచ రాజ్యాంగాలతో పోలిస్తే భారత రాజ్యాంగం యొక్క విశిష్టత ఏమిటి అని మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంటుంది. దీంట్లో భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్షణాల్లో కనుక పరిశీలించి చూసినట్లయితే మొట్టమొదటిది ప్రవేశిక అంటే ప్రియాంబుల్ అని చెప్తారు. ఇది భారత రాజ్యాంగం యొక్క ఆశయాలు లక్ష్యాలు గురించి వివరిస్తుంది. కాబట్టి మొహమ్మద్ హిదాయతుల్లా అటువంటి పెద్దలు భారత రాజ్యాంగం యొక్క ఆత్మక పేర్కొనడం జరిగింది. ఈ ప్రవేశిక ఏం చెప్తుంది అంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది ప్రజలకే సార్వభౌమాధికారాన్ని కట్టుబెట్టడం జరిగింది. కనుక రాజ్యాంగంలో ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే పారిభాషిక పదాల నుంచి ప్రారంభమవుతుంది. అంటే సార్వభౌమాధికారం అంతిమంగా ప్రజల చేతిలోనే ఉంటుందని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్రవేశికలో ఏముంటుందంటే భారత రాజ్యాంగం ఏదైతే ఉందో అది ప్రజలకు ఎటువంటి
సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఏ ఏ అంశాల ప్రాతిపదికన ఏ ఏ లక్ష్యాల మేరకు దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనేది చెప్తుంది. అంటే భారత రాజ్యాంగం యొక్క సారాంశంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా తీర్చిదిద్దడం కోసం, ప్రాథమిక సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కల్పించడం కోసం, ఆరాధనలోను ఆ తర్వాత వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడంలోను ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే 26 నవంబర్ 1949 నాడు మాకు మేమే సమర్పించుకుంటున్నాం. భారత ప్రజలమైన మేము అనే పదంతో ప్రారంభించడం వలన సర్వసత్తాక అని ఏదైతే చెప్తారో, సార్వభౌమాధికారం అని చెప్తారో, అది ఇక్కడ ఎవరి చేతిలో, ఒక్కరి చేతిలో కాకుండా ప్రజల చేతిలో సార్వభౌమాధికారం అని చెప్తారు. ప్రజాస్వామ్య దేశం ఇది, ఎన్నికల వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ సెక్యులర్ దేశం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. సోషలిస్ట్ మరియు సెక్యులర్ అంటే సామ్యవాద లక్షణాలు, ఆ తర్వాత లౌకిక లక్షణాలు, గణతంత్ర రాజ్యం అని చెప్పడం ఏది ఉందో ఇది భారత రాజ్యాంగం యొక్క ప్రవేశికలో పేర్కొనడం జరిగింది. అంతిమంగా మాకు మేమే సమర్పించుకుంటున్నామంటే సార్వభౌమాధికారం అనేది ప్రజల చేతుల్లోనే ఉంది అని చెప్పి ప్రవేశిక తెలియజేస్తుంది. ఆ తర్వాత వచ్చేసిందంటే రెండవ లక్షణం ఏంటంటే లిఖిత రాజ్యాంగం. భారత రాజ్యాంగం అనేది రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేయడం ద్వారా ఇది ప్రక్రియను మొదలుపెట్టి పార్లమెంటు చట్టం ద్వారా ఇది ఏర్పాటైంది. ఒక నిర్దిష్ట కాలంలో పరిధిలో ఇది ఎన్నిక కావాలని చెప్పడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్ అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిందో ప్రపంచవ్యాప్తంగా ఉన్న లిఖిత రాజ్యాంగాలలోకెల్లా అతి పెద్దది. ఇది 398 ఆర్టికల్లు అనేవి 12 షెడ్యూళ్ళు 22 భాగాలుగా చేయడం జరిగింది. ఆ తర్వాత సవరణలు జరిగిన తర్వాత దాదాపు 445 ఆర్టికల్లుగా విభజన చేయడం అనేది ఇది స్థాయికి పెరిగింది. ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా రాజ్యాంగం 7 ఆర్టికల్స్తో ఉండగా, కెనడా రాజ్యాంగం కానీ ఆస్ట్రేలియా రాజ్యాంగం కానీ దాదాపు 120 నిబంధనలకు మించకుండా ఉంటే, భారత రాజ్యాంగం 398 నిబంధనలతో ఎందుకు అంత పెద్దగా లిఖించవలసిన ఆవశ్యకత ఏర్పడింది? మరి ప్రపంచ రాజ్యాంగాల్లోకెల్లా సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగంగా ఎందుకు పేర్కొనబడింది అంటే, భారతదేశాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే విభిన్న జాతులు, మతాలు, కులాలు, ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో బహుళ సంస్కృతి కలిగిన దేశం, భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. కాబట్టి ఇక్కడ దేశ విభజన అనేది జరిగిన తర్వాత తిరిగి భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలి అంటే రీజనల్ అటానమీ అంటే ప్రాంతీయ స్వయం ప్రతిపత్తికి భంగం కలిగిన రీతిలో, ఆ తర్వాత విభిన్న వర్గాలకు చెందిన ప్రజలందరికీ సమానత్వం కలగాలంటే ప్రాథమిక హక్కులను ఏర్పాటు చేయడం, సార్వజనీన వైద్యుని ఓటు హక్కును ఇవ్వడం, ఆ తర్వాత రాష్ట్రాలకు మరియు కేంద్ర ప్రభుత్వానికి మరియు మధ్య అధికారాల విభజన రాజ్యాంగబద్ధంగా జరగడం, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ, ప్రతి అంశాన్ని స్పష్టంగా నిర్వచించి ప్రతి అంశం యొక్క అధికారాలను వివరించి వాటి పరిధులను కూడా పేర్కొనడం వలన భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఏర్పాటైంది. కాబట్టి రాజ్యాంగ పరిషత్ ముసాయి ఏదైతే గుర్తుందో అది ఐరావతంగా చెప్పడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగం కూడా ఐరావతాన్ని పోలి ఉందనే విమర్శ ఉన్నప్పటికీ ఈ భారతదేశం అనేది జనాభా పరంగా, వైశాల్య పరంగా విశాలంగా ఉండడం, అన్ని వర్గాల వారిని పరిగణలోకి తీసుకోవడం వలన భారత రాజ్యాంగం అనేది అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా చెప్పడం అనేది జరుగుతుంది. మూడోది వచ్చేసరికంటే అదృఢ రాజ్యాంగ లక్షణాలు. అంటే ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే రాజ్యాంగాల రూపకల్పన, రాజ్యాంగాల వర్గీకరణ చూసినట్లయితే దాంట్లో ఉన్నది మొదటిది దృఢ రాజ్యాంగాలు. దృఢ రాజ్యాంగం అంటే ఏమిటంటే ఏ రాజ్యాంగ సవరణ ప్రక్రియ క్లిష్టంగా ఉంటుందో అది దృఢ రాజ్యాంగం. ఉదాహరణకు అమెరికా. అదృఢ రాజ్యాంగం లేదా సరళ రాజ్యాంగం అనేది ఏంటంటారంటే ఏ రాజ్యాంగ సవరణ ప్రక్రియ సులువుగా ఉంటుందో, సాధారణ చట్టం వలె ఉంటుందో అది అదృఢ రాజ్యాంగం చెప్తారు. దీనికి బ్రిటిష్ రాజ్యాంగం ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే భారత రాజ్యాంగ నిర్మాతలు ఈ 2 రాజ్యాంగాలను పరిశీలించిన తర్వాత భారత రాజ్యాంగాన్ని అతి సరళ రాజ్యాంగంగా కాకుండా, అదృఢ రాజ్యాంగం కాకుండా, మరీ దృఢ రాజ్యాంగం వలె కాకుండా వాళ్ళు ఏం చేసిండ్రు అంటే కొన్ని అంశాలను పార్లమెంటు సాధారణ మెజార్టీతో ఆమోదించవచ్చు,
కానీ కొన్ని అంశాలు ఏవైతున్నాయో అది 2/3 పార్లమెంట్ మెజార్టీతో పాటు 50% రాష్ట్రాలు కూడా ఆమోదించాలనే నిబంధన పెట్టడం అనేది జరిగింది. కాబట్టి అమెరికా రాజ్యాంగం కనుక చూసినట్లయితే 1789లో అమల్లోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు అంటే దాదాపు 240 సంవత్సరాల కాలంలో కనుక పరిశీలించేసినట్లయితే కేవలం 24 సార్లు మాత్రమే రాజ్యాంగ సవరణ చేయడం అనేది జరిగింది. అదే బ్రిటిష్ రాజ్యాంగాన్ని కానీ ఇతర రాజ్యాంగాలను కనుక చూసినట్లయితే సాధారణ చట్టం వలె పార్లమెంటు సవరణ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పాలకులు ఎవరైతే వస్తారో దానికి రాజ్యాంగం ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుపెట్టుకొని వాటికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ఇది కల్పించినటువంటి స్వేచ్ఛ హక్కులు కానీ ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి కానీ ప్రాథమిక హక్కులకు సంబంధించి పరిమితులు వాటిపైన ఉన్న అధికారులు ఇతరు వాటికి భంగం కలగని రీతులు రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్తారు. మౌలిక స్వరూపానికి భంగం కలిగిన రీతిలో రాజ్యాంగ సవరణలు ఉండాలా. కాబట్టి ఇటువంటి కొన్ని నియమావళి అనేది ఏర్పాటు చేసిన తర్వాత భారత రాజ్యాంగం అనేది పూర్తిగా దృఢ రాజ్యాంగం కాకుండా పూర్తిగా సరళ రాజ్యాంగం అంటే అదృఢ రాజ్యాంగం కాకుండా ఈ రెండింటి కలయికగా భారత రాజ్యాంగాన్ని మనం చెప్పవచ్చు. ఆ తర్వాత పరిశీలించున్నట్లయితే ఏకకేంద్ర మరియు సమాఖ్య రాజ్య లక్షణాలు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలించుకున్నట్లయితే భౌగోళికంగా జనాభా పరంగా చిన్నగా ఉన్న రాజ్యాలు ఏకకేంద్ర రాజ్యాలుగా వెలిసినాయి. జనాభా పరంగా వైశాల్య పరంగా భౌగోళికంగా భిన్నత్వం ఉన్న రాజ్యాల లోపల సమాఖ్య విధానం అనేది వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాతలు ఏం చేయడం జరిగిందంటే భారత రాజ్యాంగాన్ని పూర్తిగా ఏకకేంద్రంగా కాకుండా పూర్తిగా సమాఖ్య వలె అమెరికా వలె సమాఖ్య కాకుండా భారత అవసరాలకు భారతీయుల రాజకీయ అవసరాలకు దేశ సమైక్యతను దృష్టిలో పెట్టుకొని బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఇస్తూ రాష్ట్రాల హక్కులకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగ రూపకల్పన చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ భారతదేశం అనేది ఏకకేంద్ర రాజ్యమా లేకపోతే సమాఖ్య రాజ్యమా అని చూసినట్లయితే అంబేద్కర్ అటువంటి పెద్దలు ఏం చెప్తారంటే సాధారణ కాలంలో కూడా భారతదేశం సమాఖ్య రాజ్యం వలె కనపడుతుంది, కానీ అత్యవసర పరిస్థితుల కాలంలో అది ఏకకేంద్రం వలె పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకోసమంటే రాజ్యాంగ నిర్మాతలు రాష్ట్రాలకు హక్కులు కల్పిస్తూ కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన మరియు పాలన మరియు ఆర్థిక సంబంధాలను స్పష్టంగా విభజిస్తూ వాటికి జాబితాల రూపంలో అధికారాలను ఇచ్చి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాటి మధ్య వివాదాలు ఏదైనా ఉంటే రాజ్యాంగ పరంగా ఉత్పన్నం కాకుండా స్పష్టమైన రీతిలో నిర్వచించి అక్కడ వాళ్ళు ఏం చేసిందంటే సాధారణ కాలం లోపల రాష్ట్రాల హక్కులను హరించే అధికారం కేంద్రానికి లేదు. ఆ తర్వాత అత్యవసర పరిస్థితి కాలంలో అంటే యుద్ధ కాలంలో అనుకోండి, అంతర్గతంగా తిరుగుబాట్ల కాలంలో అనుకోండి, కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఇస్తూ పార్లమెంటుకు అత్యున్నత శాసన అధికారాలు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశం అనేది పూర్తిగా సమాఖ్య రాజ్యం కాదు, పూర్తిగా ఏకకేంద్ర రాజ్యం కాదు, కానీ ఏకకేంద్రం వైపు మొగ్గిన సమాఖ్యగా కొందరు పేర్కొంటే గ్రాన్విల్ ఆస్టిన్ అటువంటి రాజ్యాంగ పండితులు దీన్ని సహకార సమాఖ్యగా పేర్కొనడం అనేది జరిగింది. కాబట్టి భారతదేశ రాజ్యాంగాన్ని పరిశీలించి చూసినట్లయితే ఏకకేంద్ర మరియు సమాఖ్య లక్షణాల సమ్మేళనంగా దీన్ని చెప్పడం ఐవర్ జెన్నింగ్స్ అటువంటి వాళ్ళు అర్ధ సమాఖ్యగా పేర్కొనడం కూడా జరిగింది. కాబట్టి సమాఖ్య మరియు ఏకకేంద్ర లక్షణాలు భారత రాజ్యాంగంలో మనం పరిశీలించవచ్చు. తర్వాత చూసినట్లయితే ప్రాథమిక హక్కులు. భారతదేశ పరిపాలన చూసినట్లయితే బ్రిటిష్ వారు దాదాపు 250 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. మాతృదేశంలోనే భారతీయులు బానిసలుగా బ్రిటిష్ వారి పాలనలో మగ్గడం జరిగింది. స్వేచ్ఛ కోసం వందల సంవత్సరాలు పోరాటం చేయడం అనేది జరిగింది. ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుండి 35 వరకు గల నిబంధనలను ప్రాథమిక హక్కులలో చేర్చడం అనేది జరిగింది. ఈ ప్రాథమిక హక్కులు అనేవి అమెరికా రాజ్యాంగ స్ఫూర్తి నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఇవి రాజ్యానికి వ్యతిరేక స్వభావం కలిగినటువంటి పౌరులకు అనుకూల స్వభావం కలిగినటువంటి రాజ్యాంగం మొదట్లో ఏర్పాటు అయినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. ఆ ప్రాథమిక హక్కుల్లో మొదటిది సమానత్వ హక్కు, రెండవది వ్యక్తి స్వేచ్ఛ హక్కు, మూడవది పీడనాన్ని లేదా దౌర్జన్యాన్ని నిరోధించే హక్కు, నాలుగవది ఆస్తి హక్కు, ఐదవది మత స్వాతంత్ర హక్కు, ఆరవది విద్యా సాంస్కృతిక హక్కు, 7 రాజ్యాంగ పరిహారపు హక్కు. ఇవి 7 మొదట్లో రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు వీటిని తీసుకొని రావడం అనేది జరిగింది. కానీ 1977లో అప్పటి జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి తీసేసి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా అది చట్టబద్ధమైన హక్కుగానే చెప్పడం అనేది జరిగింది. అప్పటి నుండి భారత రాజ్యాంగంలో 6 ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి. ఈ 6 ప్రాథమిక హక్కుల్లో మొట్టమొదటిది కనుక చూసినట్లయితే సమానత్వపు హక్కు అవుతుందో రూల్ ఆఫ్ లాను తెలియజేస్తుంది, సమన్యాయ పాలన తెలియజేస్తుంది. ఇది 14, 15, 16, 17, 18 నిబంధనలు దీని గురించి చర్చించడం అనేది జరుగుతుంది. దీని ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానమే, చట్టం అన్ని వర్గాల వారికి సమానంగా పరిరక్షిస్తుంది. ఆ తర్వాత చట్టం ఏదైతే ఉంటుందో అది సామాజిక ప్రదేశాల్లో ఎటువంటి విచక్షణ చూపెట్టదు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. 17వ నిబంధన ఏదైతే ఉందో అంటరానితనం నేరంగా చెప్పడం జరుగుతుంది. 18వ నిబంధన విదేశీ బిరుదులు ఏవైనా ఉంటే, స్వదేశంలో కూడా బిరుదులు ఏమైనా ఉంటే వాటన్నిటిని నిషేధించడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే రెండవది వ్యక్తి స్వేచ్ఛ హక్కు. ఈ వ్యక్తి స్వేచ్ఛ హక్కు పరిశీలించి చూసినట్లయితే ఆర్టికల్ 19 నుండి 22 వరకు వచ్చేస్తుంది. ఈ వ్యక్తి స్వేచ్ఛ హక్కు సాధారణ పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. అనవసరంగా పోలీసులు కానీ ఇంకెవరన్నా కానీ అరెస్ట్ చేయకూడదు. చేస్తే 24 గంటలు కూడా మెజిస్ట్రేట్ ముందు చేయాల్సి ఉంటుంది. అతడి జీవించే హక్కు, అతడి ప్రైవసీ ఏదైతే ఉందో దానికి భంగం కలిగే రీతిలో చేయాల్సి ఉంటుందని ఈ హక్కు చెప్తుంది. ఆ తర్వాత పీడనాన్ని లేదా దౌర్జన్యాన్ని నిరోధించే హక్కుని మనం పరిశీలించి చూసినట్లయితే ఏదైనా వ్యక్తికి రాజ్యాంగం ప్రకారం జీవించే హక్కు అనేది ఉంటుంది. అంతేకాని ఎవరిని కూడా అకారణంగా పీడించడం అంటే మహిళలపైన కానీ చిన్నపిల్లలపైన కానీ అది ఆకృత్యాలు చేయడం, ఆ తర్వాత బాల కార్మికులకు ఏర్పాటు చేసుకోవడం ఏదైతే ఉంటే వీటికి విరుద్ధంగా మహిళలను కానీ మనుషులను కానీ ఇల్లీగల్ ట్రాఫికింగ్ చేయడం ఏదైతే ఉంటుందో వీటన్నిటికీ వ్యతిరేకంగా పీడనాన్ని లేదా దౌర్జన్యాన్ని నిరోధించే హక్కు చదివేస్తుంది. అయితే అత్యవసర పరిస్థితి కాలంలో, యుద్ధ కాలంలో పౌరులను సైన్యంలో చేర్చుకునే అధికారం అనేది రాజ్యానికి ఉంటుందని ఈ నిబంధన స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత పరిశీలించుకున్నట్లయితే మత స్వాతంత్ర హక్కు. భారతదేశం రాజ్యాంగం ఏం చెప్తుందంటే భారతదేశం అనేది లౌకిక రాజ్యం అని చెప్తుంది. విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు కలిగి ఉన్నప్పుడు పౌరులకు మత స్వేచ్ఛ ప్రసాదించడం అనేది జరిగింది. ఈ మత స్వేచ్ఛను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఏ పౌరుడు కూడా తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, మతాన్ని మార్చుకోవచ్చు, మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు, మతం పేరును ఆధారం చేసుకొని ట్రస్ట్లను ఏర్పాటు చేసుకోవచ్చు, విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ మత విద్యను బోధించరాదు. ప్రభుత్వం ఏదైతే విద్య సూచిస్తుందో అదే చేసుకొని ఉండవచ్చు. ఆ తర్వాత ఇతర మతాలను దూషించకూడదు. అంటే మత స్వేచ్ఛకు భంగం కలిగిన రీతిలో ప్రవర్తన అనేది ఉండాలి. ఈ రకంగా మత స్వేచ్ఛను కల్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే విద్యా సాంస్కృతిక హక్కు. విద్యా సాంస్కృతిక హక్కును చూసినట్లయితే భారతదేశంలో విభిన్న జాతులు, మతాలు, ప్రజలు, సంస్కృతులు వాళ్ళ లిపి అయితే సంస్కృతి పరిరక్షించుకోవడం కోసం మెజారిటీ ప్రజలతో పాటు మైనారిటీ వర్గాలకు కూడా సమాన అవకాశాలు రాజ్యాంగం కల్పించింది. అందుకోసం విద్య అనేది కల్పిస్తూ సాంస్కృతిక హక్కులు కూడా పరిరక్షణ చేయడం రాజ్యాంగం యొక్క విధిగా చెప్పడం అనేది. అయితే ఈ 5 హక్కులను కనుక మనం పరిశీలించి చూస్తున్నట్లయితే చివరిదైనటువంటి రాజ్యాంగ పరిహార హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్తారు. ఇది కనుక లేకపోతే 5 హక్కులు అర్థరహితం అని చెప్పడం జరిగింది అంబేద్కర్ లాంటి పెద్దలు. ఎందుకంటే రాజ్యాంగ పరిహార హక్కు అని మనం ఏదైతే చెప్తున్నామో ఇది పైన పేర్కొన్న 5 హక్కులను అమలు చేయడంలో రాజ్యం విఫలమైనట్లయితే పౌరులు న్యాయస్థానాలకు వెళ్ళి వాటిని పొందడం కోసం కనుక పిటిషన్ పెట్టుకున్నట్లయితే సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దేశాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే రిట్లు అంటే ఆజ్ఞల రూపంలో వారి ప్రాథమిక హక్కులను అమలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కంచె వంటిదని చెప్పి అంబేద్కర్ దీన్ని పేర్కొనడం అనేది జరిగింది. ఈ 32వ నిబంధన ఏదైతే చెప్తుందో ఇది రిట్లు అంటే ప్రత్యేక ఆజ్ఞల రూపంలో ప్రభుత్వాలకు నిర్దేశాలు జారీ చేస్తుంది. దాంట్లో హేబియస్ కార్పస్ అని, మాండమస్ అని, సెర్షియోరారి అని, కోవారంటో అని ఇటువంటి ఆజ్ఞలను జారీ చేస్తూ ప్రాథమిక హక్కులను అనుభవించే విధంగా న్యాయస్థానాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా ప్రాథమిక హక్కులు ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణలో ఎంతో కీలకంగా పనిచేస్తే ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, చట్టపరమైన, సాంస్కృతికపరమైన, రాజకీయపరమైన అంశాలు అవగాహన చేసుకోవడంలో ఎంతో స్వేచ్ఛను కల్పించి భారత ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో వీటి పాత్ర మరవలేమని చెప్పచ్చు. తర్వాత వచ్చేసరికంటే నిర్దేశక నియామాలను ఆదేశిక సూత్రాలు కూడా చెప్పవచ్చు. ఇవి రాజ్యాంగంలోని 4వ భాగంలో
ఆర్టికల్ 36 నుండి 51 వరకు వీటిని పొందుపరచడం జరిగింది. ఇవి ఐర్లాండ్ రాజ్యాంగం నుండి పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, నిర్దేశిక నియమాలు ఏదైతే ఉన్నాయో, ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో, భారత రాజ్యాంగంలో యొక్క ప్రవేశికలో పేర్కొన్నట్లుగా భారత పౌరులకు సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయం కల్పించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి రాజ్యా ఇది కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అని చెప్తారు. రాజ్యాంగ శాస్త్రవేత్తలు వాళ్ళు రాజకీయ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేసిందంటే, భారత రాజ్యాంగంలో నిర్దేశక నియమాలను 3 రకాలుగా విభజన చేయడం అనేది జరిగింది. ఒకటి సామ్యవాద నియమాలు, రెండవది గాంధీ నియమాలు, మూడవది లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్ అని చెప్తారు. ఉదారవాద నియమాలుగా వీటిని చెప్తారు. ఈ సామ్యవాద నియమాలు అంటే భారత రాజ్యాంగంలో రాజ్యాంగం యొక్క ప్రవేశికలో పేర్కొన్నట్లుగా భారత దేశం అనేది సామ్యవాద దేశం. అంటే సామ్యవాదం ఏదైతే ఉందో అది సామాజిక న్యాయం కల్పించి అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమం కోసం కృషి చేసేది ఇది సామ్యవాద సిద్ధాంతం. ఇది ప్రజాస్వామిక ప్రక్రియలో భాగంగా భారతదేశంలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి సామ్యవాద నియమాలలో ఏం చెప్తారంటే, ఇవి ఒకటి అందరికీ పని కల్పించడం, స్త్రీ పురుష విచక్షణ చూపకపోవడం, కార్మిక చట్టాలు తీసుకొని రావడం, ఆ తర్వాత దేశ సంపద ఏదైతే భౌతిక సంపద అన్ని వర్గాల వారికి సమానంగా పంపిణీ చేయడం, ఎటువంటి విచక్షణ చూపకుండా అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించడం, ఇది సామ్యవాద నియమాల్లో రావడం జరుగుతుంది. కార్మిక చట్టాలు చేయడం అంటే శ్రమదోపిడీ ఉండకుండా పని గంటలు అనేది నిర్ణయించి కార్మికులకు కూడా యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించి సమ్మె హక్కులు అవన్నీ వాళ్ళకు కల్పిస్తూ ఇది అన్ని వర్గాల ప్రజలతో సమానంగా ప్రాథమిక హక్కులు అనుభవించే విధంగా చేస్తూ దేశ సంపద సరి అయిన కోణంలో అన్ని వర్గాల వారికి పంపిణీ అయ్యే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవి నిర్దేశక నియమాలు, ఇందులో సామ్యవాద నియమాలు. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే గాంధీ నియమాలు. జాతిపిత మహాత్మా గాంధీ ఎవరైతే ఉన్నారో ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న పాత్రను దృష్టిలో పెట్టుకొని ఆ భారతదేశంలో దాదాపు 80% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం మూలన గాంధీ నియమాల ప్రాధాన్యత కూడా ఏర్పడింది. దాంట్లో పంచాయతీరాజ్ వ్యవస్థ చేయడం, ఆ తర్వాత ఇది వన్యప్రాణి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే కుటీర పరిశ్రమలు ప్రోత్సహించడం, ఆ తర్వాత విద్యను ప్రోత్సహించడం, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయ ఆధారిత పారిశ్రామికీకరణ చేయడం, మహిళలకు సమాన హక్కులు కల్పించడం, పర్యావరణ పరిరక్షణ చేయడం, ఇవన్నీ గాంధీ నియమాల్లో రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత లిబరల్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్లో కూడా ఉదారవాద నియమాల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ స్థాయిని పెంచడంతో పాటు ఉమ్మడి సివిల్ కోడ్ అంటే కామన్ సివిల్ కోడ్ను ఏర్పాటు చేయడం, 6 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను కల్పించడం, వీటితో పాటు అంతర్జాతీయ వేదికలపైన భారతదేశం కూడా ప్రపంచ శాంతి కోసం కృషి చేయడం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మన దేశ ఇది ప్రతిష్టలు పెంపొందించే విధంగా వ్యవహరించడం అవుతున్నాయో ఇవి నిర్దేశక నియమాల్లో పేర్కొనడం అనేది జరిగింది. ఆ తర్వాత 7వ లక్షణాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే పార్లమెంటరీ వ్యవస్థ. పార్లమెంటరీ వ్యవస్థ అంటే మనకు భారతదేశంలో దాదాపు 250 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించడం మూలన పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ నిర్మాతలు కూడా దాన్నే కొనసాగడం జరిగింది. ఆ విధంగా ద్వంద్వ సభా విధానం, ఒకటి ఎగువ సభ, రెండో దిగువ సభ. లోక్సభ ఏదైతే ఉంటుందో దిగువ సభగా చెప్తారు. ఆ తర్వాత ఎగువ సభ ఏదైతే ఉందో అది రాజ్యసభగా చెప్తారు. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభగా దాన్ని చెప్పడం అనేది జరిగింది. ఈ